చిట్చాట్ లో హరీష్ రావుపై కవిత చేసిన మరొక సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. హరీష్ రావుపై మరొక బాంబు పేల్చారు కవిత. హరీష్, శ్రవణ్ రావు, సంతోష్ ఈ ముగ్గురే అందరి ఫోన్లు ట్యాప్ చేశారని కవిత ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటున్నారు కవిత. తన ఫోన్లు, తన సిబ్బంది ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఉన్నది కూడా ఆ ముగ్గురే అంటున్నారు ఆమె. అందరి గుట్టు దగ్గర పెట్టుకుని పార్టీని కైవసం చేసుకునే వ్యూహంలో ఉన్నారని కూడా కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కవిత మరొక బాంబు పేల్చారు. చిట్చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. హరీష్ రావుపై మరొక బాంబు పేల్చారు కవిత. హరీష్, శ్రవణ్ రావు, సంతోష్ ఈ ముగ్గురే అందరి ఫోన్లను ట్యాప్ చేశారు అని చెప్తున్నారు కవిత. కేటీఆర్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటున్నారు ఆమె. తన ఫోన్లు, తన సిబ్బంది ఫోన్ల ట్యాపింగ్ వెనుక కూడా ఉన్నది ఆ ముగ్గురే అంటున్నారు. అందరి గుట్టు దగ్గర పెట్టుకుని పార్టీని కైవసం చేసుకునే వ్యూహంలో ఉన్నారు అని కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, హరీష్, శ్రవణ్ రావు, సంతోష్ ఈ ముగ్గురే అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. కేటీఆర్ ఇంట్లో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. తన ఫోను, తన సిబ్బంది ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నారు. సో కవిత చేసిన ఈ వ్యాఖ్యలను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకుంటారు ఈ ఫోన్ ట్యాప్ కేసులో? చాలా సీరియస్ కామెంట్స్ చిట్చాట్లో ప్రెస్ మీట్ అయిన తర్వాత మీడియా చిట్చాట్లో ఇవన్నీ కూడా చెప్పారు. చాలా వివరంగా చెప్పారు. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎప్పుడు ట్యాప్ అయినాయి, ఆ ట్యాప్ అయిన సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డింగ్స్ ద్వారా పార్టీలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి, ఆ డిస్టర్బెన్స్ నుంచి లబ్ధి పొందడానికి, పార్టీని పూర్తిగా ఓన్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే జరిగిందని చెప్పారు. నవీన్ రావు ఉన్నారు, సంతోష్ రావు ఉన్నారు, శ్రవణ్ రావు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఫోన్ ట్యాప్ చేశారు. కేటీఆర్కి తెలియకుండా కేటీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ట్యాప్ చేశారు, కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశారు. దాంతోపాటు కేటీఆర్ దగ్గర పనిచేస్తున్న 4 సిబ్బంది ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నా ఇంట్లో పనిచేస్తున్నటువంటి 6 మనుషులు, అంటే హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే నా పిఏ వరకు పనిచేస్తున్నటువంటి 6 వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఈ సమాచారాన్ని అంతా ఏం చేశారని ఆలోచిస్తే నాకు తెలిసిన వెంటనే ఈ సమాచారం వాళ్ళకి ఎందుకు ట్యాప్ చేయిస్తున్నారు, పోలీస్ అధికారులతో, అప్పుడున్నటువంటి అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులతో వీళ్ళు ఎందుకు ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి అని ఆరా తీసే ప్రయత్నం అయితే కవిత చేసిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది పార్టీని మొత్తం కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం జరుగుతుంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరితో ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారనే పూర్తి వివరాలు సేకరించి దాని ప్రకారం ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవడానికి, పార్టీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ విషయాన్ని నేను అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్కు పలుమార్లు చెప్పాను. ఇదే విషయాన్ని అంతకుముందు జరిగినటువంటి అవినీతి సందర్భాన్ని, సిరిసిల్లో జరిగినటువంటి స్కామ్ని, అంటే ఇసుక స్కామ్ని, వీటన్నిటిని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. కొన్ని సందర్భాల్లో ఆయన విన్నారు, కొన్ని సందర్భాల్లో పట్టించుకున్నట్లుగా ఉన్నారు. కొన్నిటిని నేను అరికట్టగలిగాను, ఇంకొన్నిటిని కంట్రోల్ చేయలేకపోయినట్టు చెప్పారు. కానీ సీరియస్గా ఈ విషయాన్ని అయితే బయట పెడతాను. ఆధారాలు కూడా ఉన్నాయి, నా దగ్గర చాలా డేటా ఉంది, చాలా సమాచారం ఉంది. అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న ఆధారాలు బయట పెడతానంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. రైట్ రాకేష్.